హాయ్ మొన్న మా పాపకు పుట్టినటువంటి ఫ్రాక్ క్లాత్లో నుంచి కొంచెం మిగిలింది. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒక చిన్న ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని సపరేట్గా తీసేసుకున్నాను. చిన్న మెజర్మెంట్ తీసుకొని అది చిన్న ఫ్రాక్ లాగా అంటే చిన్న పాపకి యూజ్ అవుతుందని చెప్పేసి మా ఫ్యామిలీలో పాప ఉంది, తన కోసం అని చెప్పేసి ట్రై చేద్దాము అని అనిపించింది. అందుకోసమని క్లాత్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, పట్టు క్లాత్ అంటే మిక్స్డ్గా ఉంది. ఇది వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది, అందుకని చక్కగా స్టిచ్ చేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది కలర్ కాంబినేషన్, అయితే నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా పాపకి స్టిచ్ చేశాను కదా, అది వేసినప్పుడు తనకి చాలా బాగుంది. అందుకోసం ఈ క్లాత్ వృధా అవ్వకూడదు, వేస్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అది పాపకి ఇంకో చిన్న పాప కోసం అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. నడుము పార్ట్ మాత్రం కుట్టాను, దానికి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకొని నీట్గా జిగ్జాగ్ చేసేసుకొని నడుము పార్ట్ మాత్రమే స్టిచ్ చేశాను ఫస్ట్. ఇంకా బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేయలేదు. నెక్స్ట్ స్టిచ్ చేసి దాన్ని అటాచ్ చేద్దాంలే అని చెప్పేసి నిన్న కొంచెం టైం ఉంటే ఆ టైంలో నేను దీన్ని కుట్టాను. ఇది సన్నగా అంటే వితౌట్ లైనింగ్ అదే క్లాత్ని, పట్టు క్లాత్ని తీసేసుకొని రెండు వైపులా అటాచ్ చేసేసాను. దానికి లేస్ కుట్టేసి చిన్న ప్రిల్ లాగిద్దాము నడుము దగ్గర నుంచి అన్న ఉద్దేశంతో. తెలుసు కదా ఇప్పుడు మనం ఫ్రాక్స్కి ఇది ఫాల్స్ స్టిచ్ చేసుకుంటున్నామంటే నిలబడుతుంది, నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఫాల్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఒక ఫాల్ పట్టింది అంటే అంత పొడవు ఉంది, వెడల్పు ఉంది. కాకపోతే మనము కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. ఆ ఫాల్ అది కుట్టాక నీట్గా అనిపించింది. ఫైనల్ ఫినిషింగ్ బాడీ పార్ట్ కూడా నేను అటాచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా పెడతాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.